నేను 17వ వార్డు అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా వేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టకాలంలో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసుడు తప్ప, నేను చేసిన తప్పదా? ప్రణయ్ బాబు గారు ఈ సుగ్నాకర్ రెడ్డి లిస్ట్ ఇస్తే ఆయన లిస్ట్ అవుట్ చేస్తారా? అసలు సుగ్నాకర్ రెడ్డి ఎవరు? ఆయన వ్యక్తిగత లావాదేవీలు చూసుకోవాలి. సుగ్నాకర్ రెడ్డి అన్నట్టు ఆయన వీళ్ళ అభ్యర్థులలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం ఎక్కడిది? మేము బల్మూరు వెంకట్ అంటాను. బల్మూరు వెంకట్ అంటే ఆయన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు, ఆయన ఒక మా ఎమ్మెల్సీ. అట్లాంటి క్యాండిడేట్ కు వస్తే నువ్వు రిసీవ్ చేసుకోవాలి, మేం కాదు. నీకు రాజకీయం చేసే నీకు అర్హత కూడా లేదు. నీకు 10వ తరగతి చదువుకునే పిల్లగాని ఉన్నంత తెలివి కూడా నీకు లేదు. నువ్వు రాజకీయం చేసేంత నీకు అది లేదు. నేను అధిష్టానం నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, మినిస్టర్లు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణయ్ బాబుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయనకు ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించాలి. ఆయన దగ్గర లక్షణాలు లేవు. మేము కష్టకాలంలో ఇప్పటికి కూడా మేము కోర్టు మెట్లు ఎక్కుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కొరకు మేము కష్టపడ్డాం. నువ్వు సర్వే చేసిన అంటున్నావు కదా, దొంగ సర్వే. నీ సర్వే చేసింది దొంగ సర్వే. నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు నువ్వు టికెట్ ఎక్కిస్తున్నావు. నువ్వు ఏ రకంగా సర్వే చేసినావు? పైసలు ఉన్నలో టికెట్ ఇస్తా అంటున్నావు. నువ్వు పైసలు అంటే నీ దగ్గర కూడా ఎమ్మెల్యే అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు కోటేశ్వరుడు కదా, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు? నీకు గెలేంత సత్తా లేదు. నువ్వు సుగ్నాకర్ రెడ్డి మాటలు నిన్ను టికెట్లకు అమ్ముకున్నాడు ఎక్కడిది? నేను చెప్తున్నా, నేను కష్టకాలంలో అధిష్టానం పిలుపు మేరకు నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసిన అంబేద్కర్ కాడ. మీ మీడియా వాళ్ళు కానీ, ప్రెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అరే మీరు సీనియర్లు కదా అన్నయ్య, మీరు 10 మంది ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు కష్టపడ్డారు, మీ టికెట్ రాకపోవడం ఏంటిది? 12 మందికి నువ్వు బల్మూరు వెంకట్ గ్యాంగ్ అంటావా? అరే నీకు సోషల్ మీడియాలో చేసింది ప్రణయ్ బాబుకు వైరల్ చేసింది నేను. రోజుకు 3-4 పోస్టులు పెట్టినా నేను అప్పుడు. విన్నారా? నువ్వు గుర్తించకపోతే ఏంటిదే? నేను కష్టకాలంలో పనిచేసిన, నా మీద కేసులు అయినాయి, నా మీద బైండ్ ఓవర్లు అయినాయి, అన్ని రకాలుగా మా ఇబ్బందులు పెడితే ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తావా? అస్సలు నీకు అర్హత లేదు. నేను రేవంత్ రెడ్డి గారికి కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, ప్రతి ఒక్క నాయకులు చెప్తానా, ప్రణయ్ బాబుకు తక్షణమే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలు. ఆ దొంగల మాటలు విని ఈ రోజు మాకు మోసం చేసిండు. మేము కష్టకాలంలో పార్టీ కొరకు పనిచేస్తే మాకు ఒక ఆశ ఉండే, మున్సిపల్ ఎలక్షన్ లో మాకు బీఫామ్ ఇస్తాడని చెప్పి, అని ఇప్పటిదాకా ఇస్తా అని చెప్పి నన్ను మోసం చేసిండు. ఆయన ఒక రాజకీయ లక్షణాలు అనే దగ్గర లేవు. నేను బల్మూరు వెంకట్ తోటి 17వ వార్డుల రాత్రి అనక పగలనక వర్షం పడ్డా ఏం చేసినా కూడా రాత్రి 1 గంటకు కూడా పోయి పొగిలిన తోటి వర్షం నీళ్ళలోకి వస్తే నేను ప్రజాసేవ చేసిన. బల్మూరు వెంకట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంట్లో బియ్యం బస్తలు వేసిన, ప్రతి ఒక్కరికి హాస్పిటల్ ట్రీట్మెంట్లు చేయించిన, అన్ని రకాలుగా చేసిన. నువ్వు ఇన్ఛార్జ్ వచ్చినావు, నీ ఎంబడి కూడా నేను కష్టపడ్డా. నువ్వు నన్ను గుర్తించలేదు. వీడు బల్మూరు వెంకట్ అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. రేపు ప్రజాసేవ కొరకు నేను ఇండిపెండెంట్ గా గెలిచి అదే బల్మూరు వెంకట్ ను తీసుకొని పోయి మన రేవంత్ రెడ్డి పక్షాన్ని కండువా కప్పుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ పక్షాననే నేను పనిచేస్తా అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నా. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న నికాసైన కార్యకర్త రేపు సచ్చినా కూడా నాకు 6 మీటర్ల తెల్ల బట్ట ఉంటది. నా బట్ట మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నాకు బొంద పెట్టాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను ఈ మీడియా సోదరులకు తెలియజేస్తున్నా.